నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్, కొంచెం భయపెట్టే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించని విజయాల కోసం అడ్డదారులు తొక్కితే ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది? ఒక సాధారణ మనిషి అత్యాశ అనే వలలో చిక్కుకుని తన ప్రాణాలనే ఎలా బలి చేసుకున్నాడు? ఇవన్నీ ఈనాటి మన విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, ఎక్కడో ఒక లోకల్ ఎగ్జిబిషన్లో మీకొక పాత పుస్తకం దొరికింది అనుకుందాం. దానికి అసలు రచయిత పేరే లేదు, కానీ మీరడిగిన ప్రతి కోరిక అది తీరుస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద కండిషన్ ఉంది. ప్రతి కోరికకి ఒక భయంకరమైన మూల్యం చెల్లించాలి. ఒకవైపు మీ డ్రీమ్స్ అన్నీ నిజమవుతాయనే ఆశ, మరోవైపు ప్రాణాలనే బలిగునే ఒక చీకటి నియమం. ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఒక పీడకల లాంటి పరిస్థితే మన కథకి మెయిన్ పాయింట్. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, రజత్ అనే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు అనుకోకుండా ఈ శాపగ్రస్తమైన పుస్తకాన్ని కొంటాడు. ఆ క్యూరియాసిటీ కొద్దీ తీసుకున్న ఆ పుస్తకం అతని జీవితంలోకి ఎలాంటి ఊహించని భయాన్ని, చీకటి శక్తులను తీసుకొచ్చిందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. తెలియకుండానే రజత్ తన జీవితాన్నే ఎలా పణంగా పెట్టాడో చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఉంది. రజత్కు ఆ టైంలో డబ్బు అవసరం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ డెస్పరేషన్, ఆ ఆరాటంలో పడిపోయి అతను ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తాడు. అదేంటంటే, ఆ పుస్తకం చివరి పేజీలో ఉన్న ఒక వార్నింగ్ను అసలు చదవకుండానే వదిలేస్తాడు. ఆ పుస్తకం నియమాలేంటి, దాని అసలు రూపమేంటి అనేది తెలుసుకోకుండానే గుడ్డిగా ఆ చీకటి దారిలో అడుగుపెడతాడు. ఆ ఒక్క చిన్న పొరపాటే అతని పాలిట మరణశాసనంగా మారిపోయింది. సరే, కోరికలైతే అడగచ్చు, కానీ ఆ పుస్తకం అడిగే ఆ భయంకరమైన తంతు ఎలా ఉంటుందో తెలుసా? అది చాలా స్ట్రిక్ట్ అండ్ డార్క్ ప్రాసెస్. ఫస్ట్ నేలమీద ఒక సర్కిల్లాగా గీత గీయాలి. ఆ తర్వాత ఆ గీత లోపల తన సొంత రక్తాన్ని చల్లాలి. ఆ చీకటి వాతావరణంలో కొన్ని వింత మంత్రాలు చదవాలి. చివరగా ఏదైనా ఒక ప్రాణాన్ని బలి ఇవ్వాలి. వినడానికే వణుకు పుడుతోంది కదూ! కోరికకు ఈ ప్రాసెస్ ఎంత డేంజరస్గా మారుతోందో మనం ముందుకు వెళ్లే కొద్దీ తెలుసుకుందాం. రజత్ పతనం అనేది చాలా నార్మల్గా అందరిలాంటి కోరికలతోనే స్టార్ట్ అవుతుంది. కాని తన మొదటి 2 కోరికలతోనే ఆ ప్రయాణం ఊహించని మలుపు తిరుగుతుంది. బోలెడంత డబ్బు కావాలనేది అతని ఫస్ట్ కోరిక. ఇక తను ఇష్టపడిన అమ్మాయి కోసం తనకు కాంపిటీషన్గా ఉన్న ఒక వ్యక్తిని దారిలోంచి తప్పించడం అతని సెకండ్ కోరిక. ఈ 2 కోరికల కోసం అతను దాటిన హద్దులు నిజంగా భయానకం. ఒక్కసారి ఈ వివరాలను గమనించండి. అంతులేని డబ్బు కోసం పాపం ఏమీ ఎరుగని ఒక నిద్రపోతున్న పిల్లిని బలి ఇచ్చాడు. ఆ కోరిక తీరింది, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఇక తన ఆఫీసులో పనిచేసే వర్ష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏకంగా ఒక మేకను బలి ఇచ్చాడు. దాని రిజల్ట్ ఏంటంటే, వర్ష బాయ్ఫ్రెండ్ ఒక ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయాడు. అంటే చూస్తుండగానే ప్రాణాలు తీయడం అనేది అతనికి ఒక కామన్ థింగ్గా మారిపోయిందనమాట. ఒకసారి ఈ 2 విభిన్నమైన దశలను చూస్తే డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు మాంసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని, ఏ చిన్న జంతువును చూసినా జాలిపడే ఒక అమాయకపు కుర్రాడు ఎక్కడ? కేవలం జలసీతో రక్తం చిందించటానికి కూడా వెలకాడని ఒక క్రూరమైన, స్వార్థపూరితమైన వ్యాపారవేత్త ఎక్కడ? ఆ శాపగ్రస్తమైన పుస్తకం అతని మైండ్ సెట్ను, నైతికతను ఎలా కలుషితం చేసిందో చూశారా? అతన్ని దాదాపుగా ఒక రాక్షసుడిలా మార్చేసింది. అయితే ఈ కథలో అస్సలైన ట్విస్ట్, ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఇక్కడే ఎదురవుతుంది. ఉన్నట్లుండి రజత్ వాళ్ళమ్మకు ఒక నయం కాని వ్యాధి వస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్నతల్లిని కాపాడుకోడానికి రజత్కు మళ్లీ ఆ పుస్తకం గుర్తొస్తోంది. కాని ఈసారి ఆ పుస్తకం అడిగిన బలి మామూలు జంతువులది కాదు. ఆ చీకటి శక్తుల డిమాండ్స్ ఎవరూ ఊహించని స్థాయికి వెళ్ళిపోయాయి. అవును, మీరు ఊహించింది నిజమే. ఆ పుస్తకం ఈసారి ఏకంగా ఒక మనిషి ప్రాణాన్నే బలిగా అడిగింది. తల్లి ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం రజత్ కంప్లీట్గా తన మానవత్వాన్ని పక్కన పెట్టేస్తాడు. ఒక మనిషి ప్రాణం తీసి మరొక మనిషి ప్రాణం కాపాడాలనే ఆ పుస్తకపు దారుణమైన కండిషన్ రజత్ను ఎప్పటికీ బయటపడలేని ఒక ఊబిలోకి నెట్టేసింది. అసలా టైంలో ఈవెంట్స్ ఎంత ఫాస్ట్గా జరిగాయంటే, డాక్టర్లు ఆశలు వదులుకోవడంతో రజత్కు ఇంకే దారి కనిపించదు.
ఆ గుడ్డితనంలో ఏం చేస్తాడంటే తన ఇంట్లోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్న అమాయకుడైన గోపాల్ అనే సర్వెంటుకు మత్తుమందిచ్చి అతి కిరాతకంగా బలిస్తాడు. మిరాకిలేంటంటే వాళ్ళమ్మకి జబ్బు నయమైపోతుంది. కాని రజత్ మాత్రం జీవితాంతం భరించలేని, తనను తాను ఎప్పటికీ క్షమించుకోలేని ఒక భయంకరమైన గిల్ట్ ఫీలింగ్లో కూరుకుపోతాడు. తను చేసిన ఈ దారుణానికి రజత్ వణికిపోతాడు. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయమే ఈ స్టేట్మెంట్. ఇక లైఫ్లో ఏది జరిగినా సరే నేను ఈ పుస్తకాన్ని మళ్ళీ ముట్టుకోను, దేనికోసం అడగను అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడు. ఆ బుక్ని తీసి శాశ్వతంగా ఒక పక్కన పడేస్తాడు. తను ఆ చీకటి వలయం నుండి బయటపడిపోయానని, ఇక అంతా సెట్ అయిపోయిందని అతను చాలా అమాయకంగా నమ్ముతాడు. కాని విధి ఆడుకున్న నాటకం వేరు. ఆ చీకటి శక్తులు అతన్ని అంత ఈజీగా వదిలేస్తాయా చెప్పండి? కరెక్ట్గా 2 ఏళ్ల తర్వాత ఒక ఊహించని ప్రమాదం జరుగుతుంది. 8వ నెల గర్భవతిగా ఉన్న అతని భార్య వర్ష మెట్ల మీద నుంచి పడిపోయి చావు బతుకుల్లోకి వెళ్తుంది. తల్లి, కడుపులో ఉన్న బిడ్డ, ఇద్దరి ప్రాణాలు గాలిలో దీపాల్లా మారిపోయాయి. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఇది రజత్ను తన 4వ మరియు ఆఖరి కోరిక వైపు బలవంతంగా నెట్టేసింది. ఇక్కడ టైమ్ లైన్ గమనిస్తే సిచ్యువేషన్ ఎంత స్పీడ్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందో మనకు అర్థమవుతుంది. 8వ నెలలో వర్ష పడిపోవటం, గంటలో హుటాహుటీన హాస్పిటల్కి తీసుకువెళ్లటం, కేవలం 15 నిమిషాల్లో డాక్టర్లు హోప్స్ లేవని చెప్పేయటం, ఆ వెంటనే రజత్ ప్రాణభయంతో ఎలాగైనా తన ఫ్యామిలీని కాపాడుకోవాలని పిచ్చితో తన 4వ కోరిక కోసం ఇంటికి పరుగు తీయటం, ఇదంతా కూడా ఒక పీడకలలాగా జస్ట్ కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. తన ఫ్యామిలీని కాపాడుకోవాలనే డెస్పరేషన్లో రజత్ 4వ కోరికను రెడీ చేస్తాడు. యథావిధిగా నేలమీద గీతగీసి రక్తం చల్లి అంతా సిద్ధం చేస్తాడు. కాని ఇక్కడే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్. ఆ పుస్తకంలో బలి ఏమివ్వాలి అని రాసి ఉండే పేజీ కంప్లీట్గా బ్లాంక్గా ఉంటుంది. ఆ కోరిక రాసిన కాగితాన్ని మంటల్లో కాల్చేదాకా అందులో ఎలాంటి అక్షరాలు కనిపించవు. దీంతో రజత్లో భయం మరింత పీక్స్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తన కోరిక రాసిన పేపర్ని మంటల్లో వేస్తాడో అప్పుడు మాత్రమే ఆ పుస్తకంలోని ఆ ఖాళీ పేజీపై రక్తం రంగులో ఈ భయంకరమైన నిజం ప్రత్యక్షమవుతుంది. అదేంటంటే, 4వ కోరిక తీరాలంటే నిన్ను నువ్వు నాకు పూర్తిగా అప్పగించుకోవాలి. దాట్ ఈజ్ ఇట్. ఇది ఆ పుస్తకం పన్నిన అసలైన ట్రాప్. ఆ చీకటి మాయాజాలం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే అని అప్పుడుగాని రజత్కి అర్థం కాలేదు. భార్య, పుట్టబోయే బిడ్డ, వీళ్ళని బతికించుకోవడానికి రజత్కు ఇక వేరే ఆప్షన్ లేదు. వెలక్కి తగ్గితే తన ఫ్యామిలీ మొత్తం నాశనం, ముందుకు వెళ్తే తన ప్రాణమే పోతుంది. ఇక ఏమీ ఆలోచించకుండా అతను ఆ మంటల్లోకి దూకేసి తన ప్రాణాన్నే ఆ పుస్తకానికి బలిగా ఇచ్చేస్తాడు. తనను తాను బూడిద చేసుకోవడంతో ఆ అంతిమ త్యాగం, ఆ భయానక తంతు ఎట్టకేలకు ముగిస్తుంది. ఇదంతా చూశాక అసలు మనమేం అర్థం చేసుకోవాలి? రజత్ తీసుకున్న డెసిజన్స్, అతను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ ఈ చీకటి కథలో దాగి ఉన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ దగ్గరికి మనల్ని తీసుకొస్తున్నాయి. ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మెయిన్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ రజత్ ఆరంభంలో ఆ లాస్ట్ పేజీని కనుక చదివి ఉంటే అతనికి ప్రాణాంతక రూల్స్ అన్నీ ముందే తెలిసేవి కదా. ఆ పుస్తకం మనిషి అత్యాశనే ఆహారంగా తీసుకుంటుంది. యూజర్కి తన మీద పూర్తి నమ్మకం కలగడానికి, ఒక ఎర వేయడానికి మాత్రమే అది మొదటి 3 కోరికలను నెరవేరుస్తుంది. కాని 4వ కోరిక ఎప్పుడూ ఆ వ్యక్తి ప్రాణాన్నే బలి తీసుకుంటుంది. లైఫ్లో ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ వెతికితే అది ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఇలాంటి ఊహించని భారీ మూల్యం వసూలు చేస్తుందని ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు ఈ నెంబర్ని చూడండి, జస్ట్ 4. ఒక మనిషి నైతికతను, అతని క్యారెక్టర్ను, చివరకు ప్రాణాలను సైతం ఈ లోకంలో లేకుండా చేయడానికి కేవలం 4 కోరికలు సరిపోయాయి. మనిషిలో ఉండే గ్రీడ్ అంటే అత్యాశ అనేది ఎంత డేంజరస్సో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్, అవునా కదా? సో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒకరి ప్రాణాన్ని కాపాడటానికి లేదా లైఫ్లో ఎదగటానికి మనం ఎంత మూల్యం చెల్లించడానికి సిద్ధపడాలి? ఒకవేళ సక్సెస్ కోసం చీకటి శక్తులతో ఒప్పందం చేసుకుని అడ్డదారుల తొక్కితే ఏదో ఒకరోజు ప్రాణాలతో సహా మనల్ని మనమే కోల్పోవాల్సి వస్తుందని ఈ కథ మనకు చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. ఈ పాయింట్ మీద మీరు ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.